సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. హుస్నాబాద్ చరిత్రలో రికార్డు స్థాయిలో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇల్లు, దుకాణాల్లోకి వరద నీరు చేరింది. అక్కన్నపేట మండలం కట్కూరులో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి. కోహెడ మండలంలో పిల్లివాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తంగలపల్లి, శనిగరం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పోరెడ్డిపల్లి, అక్కినపల్లి మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రి అక్కన్నపేట రోడ్డు వైపు నిలిచిపోయిన రాకపోకలు వర్షం తగ్గడంతో పునరుద్ధరించారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో టార్పలిన్ కవర్లు కప్పిన ధాన్యపు రాసులు తడిచి కొట్టుకుపోయాయి. వేల ఎకరాల్లో వరి, పత్తి పంటలు నీట మునిగి రైతులకు తీవ్ర పంట నష్టం వాటిల్లింది. 1983లో చూసిన వర్షం మళ్లీ ఇప్పుడు పడిందని స్థానికులు చెబుతున్నారు. కోహెడ మండలంలో పిల్లివాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తంగలపల్లి, శనిగరం మరియు పోరెడ్డిపల్లి, అక్కనపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వేల రైతులు నష్టపోయిన మార్కెట్ యార్డ్లో వేల రైతులు వడ్లు పోసి 24 గంటలు ఒకటి వర్షం వల్ల భారీ వర్షం ఇలాంటిది మేము 20 సంవత్సరాల నుంచి ఏనాడు చూడలేదు. ప్రతి ఒక్క రైతు వడ్ల కుప్పలు మొత్తం నాని మోరుల పొన్న ఎక్కడ బస్టాండ్ దగ్గర తీసుకుపోయి పెట్టినాయి. దీన్ని మార్కెట్ యార్డ్లో గవర్నమెంట్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతుకు సాయం చేయగలరని కోరుతున్నాం. మేము వడ్లు మార్కెట్లో పోసినాం. పోతే వర్షం బాగా వచ్చి 2 ట్రిప్ల వడ్లు ఒక ఇత్తి లేకుండా, గింజ లేకుండా కొట్టుకపోయినాయి. ఆ వర్షానికి ఆ వడ్డకు ఏం లేకుండా పోయి మోరిలలో పడి ఎక్కడికో కొట్టుకపోయినాయి మొత్తం. సిద్దిపేట్, కరీంనగర్ మధ్య వరదలతో రాకపోకలు నిలిచిపోయాయి. తంగలపల్లి వద్ద జాతీయ రహదారిపై వరద పారుతుంది. ఆర్టీసీ బస్సు కూడా చిక్కుకుపోయింది. అటు మెదక్ జిల్లాలో 2వ రోజు కూడా ఏడుపాయల అమ్మవారి ఆలయం మూసివేశారు. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగిస్తున్నారు. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో ఆలయ ఎదుట మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. బారికేడ్లు పెట్టి అమ్మవారి గర్భగుడి వైపు ఎవ్వరు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి కుమార్ అందిస్తారు. ఎస్ క్రాంతి. లక్ష్మి, మనం చూసినట్లయితే ఈ తుఫాన్ వల్ల సిద్దిపేట జిల్లా, మెదక్ జిల్లాలో విపరీతమైన భారీ వర్షాలు పడ్డాయి. ప్రధానంగా మనం చూసినట్లయితే ఇటు మంజీరా నదికి కూడా వరద ఉధృతి పెరిగింది. దీంతో కిందికి మంజీరా సింగూరు డ్యామ్ గేట్లు తెచ్చి కిందికి నీటిని దిగువని విడుదల చేస్తున్నారు. దీనివల్ల మళ్ళీ అంటే దాదాపుగా 2 నెలల తర్వాత గత 15-20 రోజుల క్రితం అమ్మవారి టెంపుల్ ఆలయం మళ్ళీ తెరిచారు. 10 రోజులు ఆలయం గర్భాలయం దర్శించిన తర్వాత మళ్ళీ నిన్న తాత్కాలికంగా మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది వరద వల్ల. ఇది పక్కన పెడితే ఇక ప్రధానంగా మన సిద్దిపేట జిల్లాలో చూసినట్లయితే భారీ వర్షాలు నమోదయ్యాయి. బుధవారం రాత్రి నుంచి మొత్తం విపరీతంగా వర్షం నమోదైతే గత హుస్నాబాద్ ఇప్పటి వరకు గత 30 ఏళ్ళలో అంత విధంగా 30 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. దీంతో మార్కెట్ సెంటర్లలో కానీ, కొనుగోలు కేంద్రాల్లో కానీ ఉంచిన ధాన్యం తడిచిపోయింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు ఈ వర్షాల వల్ల. ఇటు చేతికి వచ్చిన పంట పొలాలు సైతం ఈ వర్షం ఉధృతికి మొత్తం నేల పెరిగిపోయి ఆ పంటను కూడా రైతులు కోసుకోలేని పరిస్థితి ఉంది. ఇటు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారులు పర్యటిస్తున్నారు. కలెక్టర్ హేమావతి సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ రైతులు తమ గోరును వెళ్లబుచ్చుకున్నారు. మనం చూసినట్లయితే ప్రధానంగా రైతుల కొనుగోలు కేంద్రాలు దీపావళి ముందు అయితే దాదాపుగా 20 రోజుల ముందు ఓపెన్ చేసినప్పటికీ ధాన్యం కొనుగోలు మాత్రం అధికారులు ప్రారంభించలేదు. కొనుగోలు కేంద్రాలకి రైతులు ధాన్యాన్ని తీసుకొచ్చి పడిగాపులకు కాస్తూ ఉన్నారు. తేమ శాతంతో పాటు వివిధ కారణాలతో రైతుల నుంచి కొనుగోలు చేయకుండా ఆపారు. ఇప్పుడు వాళ్ళకి పెద్ద సమస్యగా మారింది రైతులకి. మొత్తం కొనుగోలు కేంద్రంలో ధాన్యంతో శుద్ధైపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.